రాజధాని ప్రాంతంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. విజయవాడ గుంటూరు మధ్య కాజా వద్ద సాహితీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న సాహితీ వాగ్దేవి టెక్నో పార్క్ హితా క్యాపిటల్ నిర్మాణానికి కాసేపట్లోనే శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, సాహితీ గ్రూప్ డైరెక్టర్ సినీ నటుడు జగపతి బాబు, సినీ నటి రమ్యకృష్ణ హాజరు కానున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్లో మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఓటీ. సురేష్, అమరావతిలో మరొక చారిత్రక ఘట్టం. అమరావతి సాహితీ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఐటీ పార్క్కి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అయితే శంకుస్థాపనకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ పూర్తి చేశారు. అలాగే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోనున్నారు. అలాగే వచ్చిన అతిథులంతా కూడా ప్రోగ్రాం చూసేందుకు వీలుగా భారీ స్టేజ్తో పాటు వచ్చిన ఆడియన్స్, అలాగే ముఖ్య అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూర్చుని చూసేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్య అతిథులుగా ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు సాహితీ గ్రూప్కి సంబంధించిన డైరెక్టర్స్ అందరూ కలిసి శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే ప్రముఖ సినీ నటుడు జగపతి బాబుతో పాటు సినీ నటి రమ్యకృష్ణ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. అలాగే ఈ టెక్నో పార్క్కి సంబంధించి మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ సాహితీ గ్రూప్కి సంబంధించిన వెంచర్ రెడీ అవుతోంది. అలాగే ఈ ఐటీ పార్క్కి సంబంధించి, అలాగే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అని మనతో మాట్లాడడానికి ఆర్కిటెక్ట్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ టెక్నో పార్క్కి సంబంధించిన అంటే ఐటీ పార్క్లో ప్రత్యేకంగా వేరే కంపెనీస్తో ఇక్కడ ఉండే కంపెనీస్కి ఏంటి డిఫరెన్స్? As I was telling you, Andy, this is not a standalone building. And every staff member would save almost about 1 hour in the morning, 1 hour in the evening. That's one thing. ఇంకోటి ఆడపిల్లల సెక్యూరిటీ అండి, బికాస్ ఇట్స్ ఇన్ ద సేమ్ క్యాంపస్, వాక్ టు వర్క్ క్యాంపస్లో ఆడపిల్లలు కానీ లేడీస్ కానీ వాళ్ళు దే కెన్ స్టే ఇన్ ద సేమ్ క్యాంపస్ అండ్ కమ్ అండ్ వర్క్ అనమాట. యాజ్ అ సెల్లింగ్ ఇట్స్ అ సస్టైనబుల్ బిల్డింగ్ బై యూసేజ్ ఆఫ్ యూజింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ గ్లాస్ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్ మెథడ్స్, ఎయిర్ కండిషనింగ్ మెథడ్స్. ఇట్స్ సెంట్రల్ అంటే విజయవాడ లోకల్ క్లైమాటిక్ కండిషన్ తీసుకొని కూడా ఆ బిల్డింగ్ని వీఆర్ క్రియేటింగ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, సో దట్ పెద్ద కంపెనీస్ లైక్ ఒరాకిల్ కానీ డెలాయిట్ కానీ ఇటువంటి పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు కూడా దే విల్ బి వెరీ కంఫర్టబుల్ to take the premises on lease. ఇంకోటండి, when coming to the speed of the construction, we are using table form technology, and this is a second project what we are doing in Amravati in table form technology. Table form అంటే అండి, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ షట్టరింగ్ అన్ని చేసే బదులు విత్ ఇన్ 7 to 12 days సైకిల్లో మనం ఒక 40,000 square feet ఫ్లోర్ ప్లేట్ స్లాబ్ని కొట్టేయగలుగుతాం అనమాట. సో దట్ మీన్స్ విత్ ఇన్ 180 days లో ద బిల్డింగ్ విల్ బి కంప్లీటెడ్ టేబుల్ ఫామ్లో. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో దిస్ ఇస్ అనదర్ యూఎస్పీ అనమాట. ఎందుకంటే యాజ్ ఆన్ టుడే, లైక్ ఇప్పుడు మన క్యాపిటల్లో హానరబుల్ సీఎం గారి ఆధ్వర్యం నడుస్తున్న బిల్డింగ్స్ కానీ విత్ ఇన్ 12 days దేవ్ కంప్లీటెడ్, విత్ ఇన్ 85 days దేవ్ కంప్లీటెడ్ 12 floors ఆఫ్ ఏఎస్ హౌసింగ్. కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ హైయెస్ట్ రికార్డ్ అండి. కాంక్రీట్ బిల్డింగ్ విత్ ఇన్ 85 days లో ఎన్సీసీ వాళ్ళు కంప్లీట్ చేశారు. 12 floors ఏఎస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ హౌసింగ్ కంప్లీట్ చేశారు. సో సిమిలర్ టెక్నాలజీ, బట్ నాట్ మై వన్, బట్ వీఆర్ యూజింగ్ టేబుల్ ఫామ్ టెక్నాలజీ. అండ్ స్పీడ్ ఈస్ ద క్రైటీరియా అండ్ యాజ్ ఆన్ టుడే, స్పీడ్ అండ్ క్వాలిటీ, దట్ ఈస్ ద సక్సెస్ థింగ్, దట్ ఈస్ ద మంత్ర వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనమాట. అంటే మీరు చెప్తున్నారు చాలా ఫాస్ట్గా ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అవుతాయి, అలాగే క్లైమాటిక్ కండిషన్స్కి ఆధారంగా కూడా ఇవి డిజైన్ చేశాము అని చెప్పి. అంటే క్లైమాటిక్ కండిషన్స్ అంటే మీరు బెంగళూరు, హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలాగే ఎప్పటిలోపు ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది? అంటే యాజ్ అన్ ఆర్కిటెక్ట్ అండి, జనరలీ విత్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, హాట్ క్లైమేట్స్ అండ్ కోల్డ్ క్లైమేట్స్కి దిస్ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ డిజైన్ అండి. వీ కెనాట్ డూ ద సేమ్ బిల్డింగ్ మన అమెరికాలో చేసినట్టు ఇక్కడ చేయలేము, అండ్ సింగపూర్లో చేసినట్టు ఇక్కడ చేయలేము. ఎందుకంటే దట్స్ వై మీరు ఇప్పుడు సాహితీ బిల్డింగ్ చూసారనుకోండి, ఇది ఐటీ టెక్నాలజీ, ఇట్స్ డబుల్ స్కిన్ ఎలివేషన్. అంటే మీకు ఎలివేషన్ మీద సెకండ్ ఎలివేషన్ కనపడుతూ ఉంటుంది. ఇంకొక మెటీరియల్ వాడాము, WPVC మెటీరియల్ వాడామన్నమాట. సో అదేంటంటే దట్ వన్ విల్ గివ్ లాట్ ఆఫ్ షేడ్ కోఎఫిషియంట్ ఫర్ ద అంటే సోలార్ ఫ్యాక్టర్ అండ్ షేడ్ కోఎఫిషియంట్ యూ వాల్యూస్ బాగా ఎన్హాన్స్ చేస్తాం అనమాట. ఇంకోటి గ్లాస్ కూడా DGU గ్లాస్ వాడుతున్నాం ఈ ప్రాజెక్ట్కి, డబుల్ గ్లేజ్డ్ యూనిట్ గ్లాస్ విత్ వెరీ హై సోలార్ ఎఫిషియన్సీ.
So these are the two things. These are all micro details and which we really enter into the project. ఇందాక నేను చెప్పినట్టు లైక్ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ ఇక్కడ మనకి సోలార్ రేడియేషన్ తక్కువ ఉంటుంది, వేరే సౌత్ అండ్ వెస్ట్ సైడ్ వీ హ్యావ్ ద మాక్సిమం సోలార్ రేడియేషన్ అండ్ సైడ్. సో ఆ సోలార్ రేడియేషన్ కూడా మేము ఏం చేసామంటే వెస్ట్ అండ్ సౌత్ సైడ్ వీ వెంట్ ఫర్ బ్రిక్ వాల్స్ విత్ ఏ 2 hour టైమ్ ల్యాగ్ అనమాట. సో ఆ బ్రిక్ వాల్స్లో ఏంటంటే హీట్ రేడియేషన్ ఇంటూ ద బిల్డింగ్ విల్ బి రెడ్యూస్డ్, అట్లీస్ట్ ఒక 3-4 hours డిలే అవుతుంది. బట్ నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డబుల్ గ్లేజ్డ్ వాల్ అండ్ విజన్ అన్ని బాగుంటాయి అనమాట. సో దట్ దీస్ ఆల్ స్మాల్ టెక్నాలజీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద బిల్డింగ్ ఈజ్ ఆల్రెడీ ఐజీబీసీ గ్రీన్ గోల్డ్ రేటెడ్ బిల్డింగ్ వచ్చింది మనకి ఆల్రెడీ పర్మిషన్. సో దిస్ ఆల్ ఆర్ టు క్రియేట్ కంఫర్ట్ ఫర్ ద ఆక్యుపెంట్స్ అండి. ఇప్పుడు ఐటీ జాబ్ చేసే వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10-12 వరకు కూడా దేర్ ఇన్ ద ఆఫీసెస్ అనమాట. సో వాళ్ళ ఎన్విరాన్మెంట్, నెంబర్ ఆఫ్ ఎయిర్ చేంజెస్, ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ టు బీ రియలీ కన్సిడర్డ్. అంటే మనం జస్ట్ ఏదో బిల్డింగ్ కట్టేసాం ఇచ్చామని కాకుండా లాట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ టు బి కన్సిడర్డ్. సో అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక టిపికల్ ఆఫీస్ బిల్డింగ్ లా కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సరిపెట్టి డిజైన్ చేసాం. ఈ బిల్డింగ్స్ అనేవి ఎప్పటిలోపు ఈ ఐటీ పార్క్ కంప్లీట్ అవుతుందని మనం అనుకోవచ్చు? ఎన్ని డేస్ అండ్ 1 month or 1-2 years? లేదండి, ఈ ఐటీ పార్క్ యాక్చువల్లీ ఫౌండేషన్ ఆల్రెడీ పార్ట్ ఫినిష్డ్ అనమాట. సో నేను చెప్పినట్టు వీఆర్ యూజింగ్ టేబుల్ ఫామ్ టెక్నాలజీ. టేబుల్ ఫామ్ టెక్నాలజీలో లైక్ వితిన్ 7 to 12 days సైకిల్లో విల్ హ్యావ్ ఎ స్లాబ్ కంప్లీటెడ్ అండి. సో స్లాబ్ అవుతున్నప్పుడే వీ హ్యావ్ 18 slabs, కానీ 24 floors 72 meters హైట్ బిల్డింగ్ ఇది, 18 floor plates. సో 10 అంటే 180 daysలో మీకు బిల్డింగ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ప్యారలల్గా క్రింద నుంచి గ్లాస్ వర్క్ కానీ, ఫైర్ ఫైటింగ్ వర్క్స్ కానీ, మన వైఫై కానీ, డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ, ఎయిర్ కండిషనింగ్ కానీ, ఈ వర్క్స్ అన్ని ప్యారలల్గా అయిపోతాయి. సో అండ్ వీ ఆల్మోస్ట్ అబౌట్ 2000 car పార్కింగ్ అనమాట. సో అది కూడా వీఆర్ టైమ్ అంటే లైక్ బేసికలీ లైక్ 250 daysలో ద బిల్డింగ్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ ఆల్సో. సో వితిన్ 2 years, వితిన్ 1 year ఫ్రేమ్లో బిల్డింగ్ వుడ్ బి హ్యాండెడ్. దట్స్ ద టార్గెట్ వాట్ వీఆర్ ఎన్విసేజింగ్. But certainly Vijayawada, because of the climate, because of the rains and all, there's always a delay. And ground conditions kuda koncham lot of piling activity would get in. So certainly avanni kuda digest cheskoni we are doing. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం పూర్తి చేస్తున్నామని, ఒక్కొక్క బిల్డింగ్ 12 రోజుల్లో పూర్తవుతుందని, అంత హై టెక్నాలజీ యూజ్ చేసి 12 రోజుల్లో ఒక బిల్డింగ్ అంటే ఒక స్లాబ్ కంప్లీట్ చేసేందుకు ఇక్కడ అంత టెక్నిక్స్ యూజ్ చేస్తున్నామని, అలాగే సాహితీ గ్రూప్కి సంబంధించి ఇక్కడ ఉన్న వెంచర్లో ఉన్న మొత్తం విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ అంతా కూడా ఏదైతే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా సగం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఈ ఐటీ పార్క్కి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలన్నీ పక్కగా ప్రిపేర్ చేసుకుని ఉన్నామని, అలాగే ఈ ప్రణాళికల ప్రకారం 180 రోజుల్లో ఈ ఐటీ పార్క్కి సంబంధించిన పూర్తి వర్క్ కంప్లీట్ అవుతుందని, మొత్తంగా ఒక సంవత్సరంలో ఈ ఐటీ పార్క్ని ఈ సాహితీ గ్రూప్ ఆధ్వర్యంలో ముందుకు రాబోతుంది. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన ఘట్టానికి మరి కాసేపట్లో భూమి పూజ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఆయనతో పాటు అతిరథ మహారథులు ఎంతో మంది ఈ సాహితీ గ్రూప్ కి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. సురేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.